मधुर मधुर साई दिव्य संदेश, मधुर मधुर साई दिव्य संदेश, भवसागर तार का दिव्य संदेश, साई संदेश दिव्य संदेश, साई संदेश दिव्य संदेश। జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. मानव जन्म अत्यंत दुर्लभ, पवित्र एवं बहुमूल्य है। అట్టి మానవ జన్మం ఎత్తి కేవలము పశుపక్షి మృగాదుల వలె మనము సుఖాన్ని అనుభవించనుకోవటం ఇది కేవలము విద్యార్థులకే కాదు మానవత్వమునికే కళంకం. मानव जन्म लेने के पश्चात पशु पक्षियों की भांति सुख साधनों के पीछे भागना मानव जाति को कलुषित करता है। నిజముగా సుఖం అంటే ఏమిటి? वास्तव में सुख साधन क्या है? మన యొక్క కోరికలను అదుపులో పెట్టుకోవాలి, अपनी इच्छाओं पर अंकुश लगाना, ఇంద్రియములను నిగ్రహించాలి. इंद्रियों पर नियंत्रण रखना। అప్పుడే మనకు సరి అయినటువంటి ఆనందము మనకు లభ్యమవుతుంది. केवल तभी तुम्हें सच्चे आनंद की अनुभूति हो सकती है। ఇది ఏ నిజమైనటువంటి నిజమైనటువంటి ఒక స్వతంత్రము. यही सच्ची स्वतंत्रता है। ఏమిటి స్వతంత్రం? स्वतंत्रता क्या है? స్వతంత్రం అనగా ఇష్టానుసారం సంచరించడము, ఇష్టానుసారం ప్రవర్తించడము కాదు. अपनी मर्जी से जैसा चाहो वैसा करना स्वतंत्रता नहीं है। స్వాతంత్రము హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మబోధనే నిజమైన స్వతంత్రము. स्व वो आवाज जो सीधा स्वयं के हृदय से आए उसे ही स्वतंत्रता कहते हैं। సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యం అనేటువంటి యొక్క తత్వము స్వాకు మాత్రమే సరి అయినటువంటి అర్థం ఇస్తుంది. निकटता, सामीप्यता और एकात्मता ही स्वतंत्रता के सही अर्थ हैं। కనుక ఆత్మజ్ఞానము, ఆత్మ నిగ్రహము, ఆత్మాన్వేషణ, ఆత్మానందము ఇవే నిజమైనటువంటి యొక్క స్వాతంత్రము. सच्ची स्वतंत्रता का अर्थ है आत्मज्ञान, आत्मनियंत्रण और आत्मान्वेषण अर्थात स्वयं की खोज। కానీ దురదృష్టవశాత్తు ఈనాడు భారతీయులు స్వాతంత్రమును సంపాదించారు కానీ ఐకమత్యమును సంపాదించలేదు. यह बहुत ही निराशाजनक है कि हमने आजादी तो पा ली है पर एकता नहीं। విద్యార్థులారా, विद्यार्थियों, ఐకమత్యము చాలా అవసరము. एकता अति आवश्यक है। వ్యక్తిగా సాధించలేనిటువంటి కార్యములు సమష్టిగా సాధించడానికి ఎంతయో అవకాశం ఉంటుండాలి. जो कार्य एक अकेले व्यक्ति से नहीं हो सकता वही काम समाज के एकजुट प्रयास से संभव है। కనుకనే వేదము కలిసిమెలిసి తిరుగుదాం, हम सभी साथ चलें, కలిసిమెలిసి పెరుగుదాం, हम सभी साथ बढ़ें, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, हम सभी ने जो सीखा है उसका अनुसरण करें, కలిసి మెలసి కలతలేక చెలిమితో జీవించుదాం అని. बिना किसी विवाद के हम सभी को मैत्रीपूर्ण ढंग से जीवन व्यतीत करना चाहिए। కనుక అందరూ కలిసిమెలిసి ఉంటుండాలి. हम सभी को साथ रहना चाहिए। ప్రాచీన కాలం నుండి భారతదేశంలో అనేక మంది శక్తి సంపన్నులు లేకపోలేదు. प्राचीन काल से ही भारत में योग्य लोगों की कोई कमी नहीं है। శ్రీమంతులు లేకపోలేదు, यहाँ पर बहुत से धनवान व्यक्ति हुए हैं, మహారాజులు లేకపోలేదు, महाबलशाली राजा हुए हैं, మేధావులు లేకపోలేదు, ज्ञानी महापुरुष हुए हैं విద్యావంతులు లేకపోలేదు, और प्रकांड विद्वान हुए हैं। శూరులు వీరులు గంభీరులు కూడాను కావలసినంత మంది భారతదేశంలో ఉద్భవించారు. भारत में कई साहसी और पराक्रमी लोग हुए हैं, కానీ ఒకరికి ఐకమత్యం లేకపోవటం చేతనే భారతదేశము పరదేశీయుల పాలై అనేక విధములైనటువంటి ఇక్కట్లకు గురి అవుతూ వచ్చింది. लेकिन चूंकि भारत के लोगों में एकता नहीं थी भारत को अंग्रेजों के अधीन होना पड़ा। ఈ విధమైనటువంటి ఐకమత్యము విద్యార్థులలో అభివృద్ధి కావాలి. विद्यार्थियों को इस प्रकार की एकता विकसित करनी चाहिए। దేశం యొక్క సౌభాగ్యము, देश का सुख, దేశం యొక్క కీర్తి देश की कीर्ति నేటి విద్యార్థుల యొక్క నడవడిక పైన ఆధారపడి ఉంటుండాలి. आज के विद्यार्थियों के व्यवहार पर आधारित है। కనుకనే విద్యార్థుల యొక్క నడత సక్రమమైనటువంటిదిగా ఉండాలి. इसीलिए विद्यार्थियों का आचरण सही होना चाहिए। భవిష్యత్తు భారతీయ నాయకులంతా కూడాను ఈ నేటి విద్యార్థులే. आज के विद्यार्थी कल के होने वाले नायक हैं।
కనుకనే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ. మీరు ఈ విద్యాస్థితి ఎందే చక్కని గుణములను అభివృద్ధి పరచుకొని చక్కని ఆచరణలంతా కూడాను అభివృద్ధి పరచుకొని దేశక్షేమం యొక్క లక్ష్యాన్ని మీ చిత్తమునందు ప్రతిష్ఠించుకోవాలి. इसीलिए विद्यार्थियों को इस उम्र में ही सद्गुणों को विकसित करना चाहिए. सही आदर्श और अभिलाषाएं रखो और देश के हित के लिए काम करो. సమాజం యొక్క శ్రేయస్సే మన లక్ష్యంగా భావించాలి. हमारा मुख्य उद्देश्य सामाजिक कल्याण होना चाहिए. కార్యశూరులై విద్యార్థులు ఈ సమాజంలో ప్రవేశించాలి. तुम्हें कर्मयोगी बन समाज के लिए काम करना चाहिए. ఆత్మవిశ్వాసంతో आत्मविश्वास के साथ ఈ యొక్క సమాజంలో ప్రవేశించి तुम्हें समाज में कदम रखना चाहिए. తగిన విజయాన్ని సాధించాలి. तुम्हें हमेशा सफलता प्राप्त करनी चाहिए. అది ఈనాడు చాలా అవసరమైనటువంటిది. यह बहुत जरूरी है. నవ సమాజము, యువ సమాజము, సమ సమాజము అని అనేక సమాజములు ప్రారంభిస్తున్నారు. लोग समाज में विभिन्न संगठनों की शुरुआत कर रहे हैं. समानता के आधार पर नए सामाजिक वर्ग बना रहे हैं. ఈ నూతన సమాజములు కూడాను మనకు అక్కర్లేదు. हमें और नए विभाजित वर्ग नहीं चाहिए. గుణవంతులైనటువంటి బాలబాలికలు ఈనాడు అభివృద్ధి కావాలి. हमें नैतिक युवा चाहिए. అట్టి గుణవంతుల వల్లనే ఈ దేశము సరైనటువంటి యొక్క స్థితికి రాగలదు. కానీ కేవలము సమాజములు స్థాపించి సమాజం యొక్క నిబంధనలు ఉల్లంఘించి కేవలం ప్రవర్తించడము ఇది కాలమును వ్యర్థం చేసినట్టే అవుతుంది. केवल नैतिक युवक युवतियां ही देश को ऊंचाइयों पर ले जा सकते हैं. उन लोगों के द्वारा नहीं जो नए संगठन बनाकर समय गंवा रहे हैं. ఒక్క సమాజము అదే మానవ సమాజము. केवल एक ही समाज है, मानव समाज. మానవులు అందరూ ఒక్కటే. समग्र मानव जाति एक है. అందరూ ఐకమత్యంగా కలిసి सभी को एक साथ रहना चाहिए. ఇది చేస్తే భారతదేశము ఎంత ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది. अगर हम एकजुट होकर कार्यरत रहेंगे तभी हम समग्र विश्व के लिए आदर्श बन सकते हैं. साई संदेश दिव्य संदेश.